హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ వ్లాగ్స్. మనం 20 డేస్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. సో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు డే 10లో ఉన్నామండి. డే 10లో మన టార్గెట్స్ వచ్చేసి ఫెస్టివల్స్, స్ట్రాటజిక్ జీకేలో ఫెస్టివల్స్ అండ్ లెటర్ సిరీస్ అండ్ పర్సంటేజెస్ అండి. సో ఫెస్టివల్స్ నుంచి ఒక 1 మార్క్ వస్తుంది, లెటర్ సిరీస్ నుంచి 1 to 2 మార్క్స్ వస్తే పర్సంటేజ్ నుంచి 1 మార్క్ వస్తుంది. ఓకేనా. సో డే 10 అయిపోయిన తర్వాత డే 10కి డే 11కి మిడిల్లో 1 డే అనేది మనం రివిజన్ చేద్దామండి అప్ టు డే 10 వరకు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఫెస్టివల్స్ వీడియో నేను చేస్తానండి. మన ఛానల్లో ఉంటుంది. సో స్ట్రాటజిక్ జీకే స్టడీ బ్లాగ్స్లో కానీ స్ట్రాటజిక్ జీకేలో కానీ ఒకసారి చెక్ చేయండి, ఉంటుంది ఫెస్టివల్స్. ఇవి టూ పార్ట్స్ వస్తాయండి. పార్ట్ 1 పార్ట్ 2లో వస్తాయి. ఒకసారి చెక్ చేయండి, లేదంటే నేను ఐకార్డ్స్లో ఇస్తానండి, ఒకసారి అక్కడైనా మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఫెస్టివల్స్ ఏంటో చూపిస్తాను, చూడండి. ఫెస్టివల్స్ అనేవి ఎలా ఉంటాయంటే మాది ఏపీ అండి, మాది ఆంధ్రప్రదేశ్. సో మేము ఏపీలో ఉండే వాళ్ళు అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు. బట్ ఫేమస్ ఫెస్టివల్స్, ఈ ఏరియాకి ఇవి ఫేమస్ ఫెస్టివల్స్ ఉంటాయి కదండి కొన్ని. సో అలాంటి ఫేమస్ ఫెస్టివల్స్ మన ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మోత్సవాలు, ఇవి తిరుపతిలో జరుగుతాయండి. 9 days జరుగుతాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మంత్ వరకు జరుగుతాయి. సో డెకా ఫెస్టివల్, సంక్రాంతి, దసరా అండ్ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది బర్డ్స్ ఫెస్టివల్ అండి. ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ నెల్లూరు డిస్టిక్ దగ్గర జరుగుతుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వస్తే, తెలంగాణ అంటే మనం ఫేమస్ ఫెస్టివల్స్ అంటే మనకు గుర్తొచ్చేవి ఏంటండి, బతుకమ్మ గుర్తొస్తుంది. అలాగే బోనాలు, అక్కడ బాగా ఫేమస్ కదండి బతుకమ్మ, ఫ్లవర్స్తో చేస్తారు. అలాగే బోనాలు అండి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా, అలాంటి ఫెస్టివల్స్. అలాగే తమిళనాడుకి వస్తే పొంగల్ అండి. అక్కడ బాగా పొంగల్ అనేది బాగా హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తారు. మనం కూడా పొంగల్ చేస్తాం కదండి, పొంగల్ అంటే సంక్రాంతి మనం కూడా చేస్తాం. బట్ తమిళనాడులో ఫేమస్, బాగా చేసుకుంటారండి. సో అక్కడ అది ఫేమస్. జల్లికట్టు నాకు తెలిసి తెలంగాణలో కూడా జరుగుతుంది కదండి సంక్రాంతి అప్పుడు. మనకి కోడిపందాలు ఎలాగ జరుగుతాయి, అక్కడ జల్లికట్టు అలా జరుగుతుంది. సో అక్కడ అది. కేరళకు వచ్చేస్తే ఓణం, ఇది నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది. ఓణం అనేది కేరళలో బాగా ఫేమస్ ఫెస్టివల్ అండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని ప్రతి స్టేట్కి ఉన్నాయి. సో ఇవన్నీ నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుందండి, పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది ఫెస్టివల్స్ అనేది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే ఈ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి, అక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఈ వీడియోలో అన్ని ఫెస్టివల్స్ గురించి అన్నిటి గురించి చెప్పలేను కాబట్టి మీకు బ్రీఫ్గా ఎలా ఉంటాయని ఒక ఐడియా కోసం చూపించాను అంతే. సో మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటాయి, చూడండి ఫెస్టివల్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన టార్గెట్. సో డే 10లో ఫస్ట్ టార్గెట్ స్ట్రాటజిక్ జీకేలో ఫెస్టివల్స్ అయిపోతే లెటర్ సిరీస్ అండి. సో లెటర్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాప్టర్, కాన్సెప్ట్ అనేది. సో ఆ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో లెటర్ సిరీస్ రావాలంటే మనం ఈజీ అనండి, కాబట్టి కొంచెం డిఫరెంట్ వేగా అడుగుతారు. మనం స్టార్ట్ చేసి కొంచెం బాగా చేసామనుకోండి, మనకి అర్థమైపోతుంది అది ఎలా వస్తుందని. ఫాస్ట్గా చేయగలుగుతాం మనమే. సో ఫస్ట్ మనకి ఏం రావాలంటే ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ అందరికీ వచ్చే ఉంటాయి. బట్ వాటికి నెంబర్స్ నెంబర్స్ రావాలండి. 1 2 3 4 5 అంటే అప్ టు 26, A to Z 1 to 26. అలాగే రివర్స్ ఆర్డర్ రావాలండి. ఇలా ఎవరైనా చెప్తారు, కానీ రివర్స్ ఆర్డర్లో కూడా ఇస్తారండి. సో A అంటే 26, B 25 ఇలా, అప్పుడు Z 1 అవుతుంది. అలాగే ఇది ఆపోజిట్ వర్డ్స్కి ఇలా, ఇవి కూడా మిడిల్ A 1 to 13 అంటే ఏ నుంచి M వరకు, N నుంచి Z వరకు ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ అడిగే ఛాన్స్ ఉందండి, అంటే అలా కూడా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి. సో అందుకని ఇవి కనుక నేర్చేసుకున్నాం అనుకోండి, మనకి సమ్స్ అదే క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ఇంకా ఉంటాయండి, చాలా రకాలే ఉంటాయి, బట్ నేను కొన్ని చూపిస్తాను మీకు.
చూడండి ఇలా క్వశ్చన్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదండి, అక్కడ ఏమొస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏకి డి అంటే మిడిల్లో 2 గ్యాప్ ఇచ్చారు. సో డీకి జీ అంటే 2 గ్యాప్ ఇచ్చారు. ఇలా 2 గ్యాప్స్ అంటే +2 చేసుకుంటూ వెళ్ళారండి. వీకి +2 చేస్తే ఎంత అండి? వై. సో ఆన్సర్ అనేది వై అవుతుంది ఇక్కడ. ఓకే, ఇలా +2 కానీ -2 కానీ ఓకే అలా ఇస్తారండి. సో ఇక్కడ చూడండి GIKM చూడండి జీ తర్వాత ఐ ఇచ్చారండి, అంటే +1 చేశారు. అంటే మిడిల్లో కేని హెచ్ని వదిలేశారండి, జేని వదిలేశారు, కే ఇచ్చారు, LM అంటే +1 చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ యూ ఉందండి, యూకి +1 చేస్తే డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా +1 చేసుకుంటూ ఇలా అయినా ఉండొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, +1 +2 +3 +4 +5 ఇలా కూడా చేయొచ్చు అండి. ఇలా కూడా ఇవ్వచ్చు. లేదంటే +1 -2 +3 అలా కూడా ఇస్తారండి. +1 -2 +2 -2 అలా ప్లస్లు మైనస్లు చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి, -1 -2 -5 అలా. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కూడా ఇవ్వచ్చండి, ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 2 సమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు చూడండి, ఏకి జెడ్, డికి డబ్ల్యూ, జీకి టీ. చూడండి ఏకి జెడ్, సో మనం ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ రాస్తాం కదా, ఆపోజిట్ తెలుసుకోవాలన్నాం కదా, ఏకి జెడ్ ఓకే, డికి డబ్ల్యూ. సో అలా 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 కూడా ఇస్తారండి. సో ఇక్కడ మనకి జీకి టీ ఇచ్చారు, జీకి టీ. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఐకి క్యూ, జేకి క్యూ, ఐకి ఆర్. సో వీటిలో ఏది? ఆర్కి ఏముందండి? ఆర్కి ఐ ఉంది. సో జేకి క్యూ, ఈ ఆపోజిట్స్ చూడండి జేకి క్యూ అనేది ఆన్సర్ అవుతుందండి. జేకి క్యూ అనేది ఆపోజిట్ కదా. సో అలాగే ఇక్కడ -2 అనే కాన్సెప్ట్ ఇక్కడ +2 -2 అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేశారండి. సో ఆన్సర్ అనేది ఇలా అవుతుంది. చూపిస్తాను అండి, ఇదిగోండి 8 ఇది ఏకి జెడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి -2, ఇక్కడ నుంచి ఇక్కడికి -2, ఇక్కడ నుంచి ఇక్కడికి -2, ఇక్కడ నుంచి ఇక్కడికి +2, ఇక్కడ +2. ఆపోజిట్ మనం ఆపోజిట్ అనుకున్నాం కదా, ఆపోజిట్ కాదండి, ఆపోజిట్ ఆప్షన్లో అక్కడ 2 ఉన్నాయి. సో ఏదే కాన్సెప్ట్ అన్నట్టు +2 -2 వాడారండి. ఓకేనా. సో అలాగే ఇదొక మోడల్ అండి. ఇలా ఇచ్చేస్తారు. ఈ గ్యాప్స్ ఉన్న ప్లేస్లో మనకి ఏం ఫిల్ అవుతుంది అనేది కింద ఆప్షన్స్ ఇలా ఇస్తారండి. ఇది కూడా కొంచెం బాగా చూసుకోండి, ఈజీగానే ఉంటుంది, తొందరగానే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయండి. ఇది ఒక టైప్ ఆఫ్ మోడలు. ముందు చూపించినవి ఎక్కువ మోడల్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో అవి బాగా చూసుకోండి. చూడండి ఇది ఒక మోడల్, +2 చేశారు, +3 చేశారు, +4 చేశారు, తర్వాత వదిలేశారు, అంటే ఇక్కడ +4 వస్తుంది, అంటే టీ వస్తుంది. ఇలాంటి మోడల్స్ కూడా ఇస్తారండి. సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. లెటర్ సిరీస్ అనేది నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. 2 to 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ మన ఇక్కడితో లెటర్ సిరీస్ చెప్పాను కదండి, లెటర్ సిరీస్ ఎలా వస్తుందని. సో ఇప్పుడు నెక్స్ట్ అర్థమెటిక్లో ఏ చాప్టర్ ఉందో చూద్దాం. సో డే 10లో ఫెస్టివల్స్ లెటర్ సిరీస్ అయిపోయాయండి. పర్సంటేజ్ అర్థమెటిక్లో పర్సంటేజ్ ఉందండి. సో ఫస్ట్ మనకు పర్సంటేజ్ చాప్టర్ రావాలంటే ముఖ్యంగా పర్సంటేజెస్ రావాలండి. ఆ పర్సంటేజెస్ ఏంటంటే సో ఇక్కడ చూడండి 15% అంటే 50/100, 87%, 80 ఇలా ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం పర్సంటేజెస్ 1% ఎంత, 10% ఎంత, 100% ఎంత. ఇప్పుడు 480కి 100% అనుకోండి, 1% ఎంత, 10% ఎంత, 50% ఎంత, 5% ఇలా పర్సంటేజెస్ అన్నీ నేర్చుకోవాలండి. సో ఇవి మనకి ఈజీగానే వచ్చేస్తాయి. బట్ ఇక్కడ చూడండి ఆఫ్ 1/2, 1/3, 2/3 ఇలాంటివి ఇవి ఎలా అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలండి. సో ఈ పర్సంటేజెస్ నేర్చుకుంటేనే మనం పర్సంటేజెస్ చాప్టర్ ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా. చూడండి ఇవి ఎవరికైనా కావాలంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తానండి ఇది. అప్పుడు మీరు ఈజీగా యాక్సెస్ చూసుకొని నేర్చుకోండి. నేను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇది 1/7, 2/7 అంటే ఎంత,
సో ఇక్కడ చిన్న సింపుల్ చూడండి, 1/7 అంటే 14 అంటే 7 ఇంటూ 2. ఓకే, 7 ఇంటూ 2 అనేది 14 అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇది అనేది మనకు సపరేట్. సో 14 28 ఇంటూ 3 అంటే ఇది ఇంటూ 2 చేస్తే ఇది ఇంటూ 3 అలా అలా వచ్చేస్తుందండి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూడండి, ఇదొక్క నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 28.5714, ఇక్కడ 40 ఈ 4 అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది 42.8. సో ఇలా ఉంటాయండి. సో మీకు కావాలంటే చెప్పండి, నేను డీటెయిల్గా ఈ కాన్సెప్ట్ అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా, పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది. సో ఫస్ట్ మీరైతే ఈ పర్సంటేజెస్ ఇలా అయితే నేర్చుకోవాలండి. మొత్తం ఎంతెంత వస్తాయి ఎంతెంత అనేది నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి, పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ కాన్సెప్ట్ ఇస్తే ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ కాన్సెప్ట్స్ ఇస్తే చూడండి, షార్ట్ కట్ 30% ఆఫ్ 40 అంటే 30/100 ఇంటూ 40/100 వేసుకొని ఈ క్యాన్సిల్ చేసేసుకొని ఈ 0 క్యాన్సిల్ కదండి, 0 ఉంటాయి, 12/100 12%. ఓకే, సో సింపుల్గా 3 ఇంటూ 4 అని చేసుకోవచ్చు. ఓకేనా, 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసుకొని 12 ఇలా చేసుకోవచ్చు అండి. షార్ట్ కట్ మెథడ్ అండి. ఇది చూడండి, 2 ఇంటూ 4 2 ఇంటూ 7 14, 8 9 72, 6 48, 45 ఇంటూ 20 అంటే పాయింట్ పెట్టుకోవాలి కదండి. 4 ఇంటూ 2 8 అవుతుంది, ఇంటూ 2 5 ఇంటూ 2 1 అవుతుంది. సో 1 8 + 1 9 అవుతుంది. ఓకే, ఇలా మల్టిపుల్ చేసుకొని పాయింట్ పెట్టుకొని మల్టిపుల్ చేసుకుంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ పర్సంటేజ్ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఓసారి చెక్ చేయండి. ఓకేనా, అలా కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అనవసరంగా పోస్ట్ చేసి ఎవరికి యూజ్ అవ్వకపోతే ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీకే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. కావాలని ఎవరైనా అడిగితేనే పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఓకే అండి, చూడండి ఇవన్నీ నేర్చుకోండి. మీ దగ్గర ఇవి నేర్చుకుంటే మనకి పర్సంటేజ్ అండ్ చాప్టర్ చేయడం ఈజీ అండి. ఇదైతే నా నోట్స్. సో పర్సంటేజెస్ వరకు ఆ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి అనేది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకేనా. ఓకే అండి, ఇంతటితో మన డే 10 టార్గెట్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఫెస్టివల్స్, లెటర్ సిరీస్, పర్సంటేజెస్, డే 10 టార్గెట్స్ కూడా ఇక్కడితో కంప్లీట్ అయిపోయాయండి. డే 10 ఈ టార్గెట్స్ ఎవరైనా కంప్లీట్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు వీటిలో ఏ నోట్స్ అన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.